ఇందులో భాగంగా యాక్చువల్గా ట్రాఫిక్ను కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో, ట్రాఫిక్ని ప్రాపర్గా నియంత్రించాలనే ఉద్దేశంతో ఈరోజు 7 ప్లేసుల్లో సిగ్నల్స్కి యాక్చువల్గా ఇనాగరేషన్ టేకప్ చేసాం. ఒకటి మన హరినాథపురం పోయే ముత్కూరు గేటు దగ్గర ఒకటి, రెండోది విఆర్ఐ స్కూలు దగ్గర, విఆర్ కళాశాల విఆర్ఐ స్కూల్ దగ్గర, మూడోది కనకమాల్ సెంటర్ దగ్గర, అదేవిధంగా రూరల్లో కూడా 4 ప్లేసులు యాక్చువల్గా ఈ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ఇంకా అనేక ప్లేసుల్లో కూడా ఏర్పాటు చేయాల్సింది. దీని దాదాపు 1,39,00,000 అయింది 7 సిగ్నల్స్కి. మిగతావి కూడా చేయడానికి ఎస్టిమేషన్ చేయమన్నాం. త్వరలో ఎస్టిమేషన్ చేస్తారు. అయితే నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ సిగ్నల్స్ని పాటించండి. సిగ్నల్స్ని పాటిస్తే ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గుతుంది. ఈ ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచం మొత్తం ఉంది. డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈరోజు అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఈ కంట్రీస్లో కూడా ఈ ట్రాఫిక్ సమస్య ఉంది. దానికి కారణం ఏంటంటే, ఈ రోజుల్లో అందరికీ 4 వీలర్స్ వచ్చినాయి. ఒక్కొక్క ఇంట్లో ఒక 4 వీలర్ కాదు, 2, 3 కూడా ఉంటున్నాయి. అందువల్ల ప్రపంచం మొత్తం యాక్చువల్గా ఈ ట్రాఫిక్ సమస్య ఇబ్బంది పడుతున్నారు. ఈ ట్రాఫిక్ సమస్యను కొంతవరకు కంట్రోల్ చేయడానికి ఈ సిగ్నల్స్ అని ఉపయోగపడతాయి. అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ యొక్క సిగ్నల్స్ ఏదైతే ఊరినే మేము పెట్టి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం కాదు, దానికి ప్రజలందరూ సహకరించి ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రకారం మీరు నడుచుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాజెక్టు ఒక నెల్లూరుకే పరిమితం కాకుండా రాష్ట్రం అంతా కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలని డిసిప్లిన్తో, ప్రజలు కూడా డిసిప్లిన్తో దీన్ని ఫాలో కావాలని ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు పెట్టడం సులభమే, దాన్ని డిసిప్లిన్తో ఫాలో కావడమే గొప్ప విషయం. మనకుండే ప్రాబ్లం ఈరోజు ఆ డిసిప్లిన్ అనే పదమే. ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే అభివృద్ధి అనేది చెప్పాలంటే మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది తీసుకొచ్చారు. సేమ్ థింగ్ ప్రతి దగ్గర కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఈ అభివృద్ధి అనేది, స్పీడ్ ఆఫ్ అభివృద్ధి అనే కార్యక్రమాలు ప్రతి దగ్గర కూడా జరుగుతున్నాయి. మనకి మున్సిపల్ మినిస్టర్ గారు మన జిల్లా కావడం మనకి అదృష్టం. ఎందుకంటే నెల్లూరు సిటీ డెవలప్మెంట్ చూస్తున్నాను, ఇంతకుముందు చాలా బాగా చేశాడు. ఇప్పుడు ఆ కొరవలు పూర్తి చేస్తున్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా సిటీ, రూరల్ రెండిటిని సమానంగా ముందుకు తీసుకుపోతున్నారు. అది కూడా మనకి చాలా మంచిది, మన జిల్లాకి మంచిది. ఈరోజు నెల్లూరు సిటీ ఈ పరిస్థితుల్లో ఉందంటే మనకి మంత్రివర్యులు నారాయణ గారు ఉండడం కూడా మన అదృష్టం అనుకోవాలా. ఫండ్స్కి ఇబ్బంది లేకుండా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇక్కడ ఇబ్బంది లేకుండా దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అట్నే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ది పోలీసు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇటువంటి అన్నీ కూడా కంట్రోల్స్ పెట్టుకొని ఎక్కడన్నా లిమిట్స్ దాటుతుంటే ఇమ్మీడియట్గా అక్కడి నుంచి మెసేజ్ వచ్చేటట్టుగా చేసి దీన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు 7 ఓపెన్ చేశారు. దాదాపు 1,50,00,000 పెట్టి ఇంకా కూడా అవసరం ఉన్ని కూడా చేయాలని ఉన్నారు. సో పోలీసు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకొని ఎక్కడ కూడా లిమిట్స్ దాటితే ఖచ్చితంగా వాళ్ళు దీంట్లో వార్నింగ్ లాగా ఇచ్చి ప్రజల్ని కంట్రోల్లో పెట్టుకోవాలా. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ మున్సిపాలిటీ కూడా ఈరోజు దీనికి చాలా సపోర్ట్ చేసి, మున్సిపల్ కమిషనర్ కానీ వీళ్ళు పర్సనల్గా తీసుకొని మంచి కార్యక్రమం ఇది. ఈ సిగ్నల్స్ మన నెల్లూరులో రావడం